అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, లబ్బిపేట, విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా దీపారాధనను ఏ శుభ ఘడియలలో వెలిగించాలి, ఏ శుభ ఘడియలను వెలిగిస్తూ ఏ పూజ చేయాలి, ఏ శుభ ఘడియలలో వెలిగిస్తూ ఏ పూజ చేస్తూ ఎటువంటి పర్వదినమున నాడు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఏకవత్తి దీపారాధనను ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యన లక్ష్మీదేవి పూజలో రథసప్తమి లేదా దీపావళి నాడు వెలిగించిన మంచిది. ద్వివత్తుల దీపారాధనను సోమవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు సోమవారం నాడు శివ పార్వతుల పూజలలో దీపారాధన వెలిగించవచ్చు. ముఖ్యంగా శివరాత్రి నాడు మంచి ఫలితం అందుతుంది. త్రివత్తుల దీపారాధన మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య దత్త పూజలో వెలిగించాలి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు కూడా వెలిగించవచ్చు. చతుష్ట ఒత్తుల దీపారాధనను బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు రుద్రాభిషేకము చేస్తున్న సమయంలో లేదా గురు పౌర్ణమి నాడు వెలిగించిన మంచిది. పంచవత్తుల దీపారాధనను సోమవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర పూజలో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిలో కానీ వెలిగించిన మంచిది. షణ్ముఖ ఒత్తుల దీపారాధనను మంగళవారం నాడు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు కానీ వెలిగించవచ్చు. సప్త ఒత్తుల దీపారాధనను శనివారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య లక్ష్మీదేవి పూజలో కానీ దీపావళి సమయంలో కానీ వెలిగించవచ్చు. అష్టవత్తుల దీపారాధనను ఆదివారం నాడు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల మధ్య వినాయకుని పూజలో వెలిగించవచ్చు. వినాయక చవితి నాడు కూడా వెలిగించవచ్చు. నవవత్తుల దీపారాధనను శుక్రవారం నాడు 6 గంటల నుండి 7 గంటల మధ్య దుర్గాదేవి పూజలో కానీ నవరాత్రుల యందు కానీ వెలిగించిన మంచిది. దశవత్తుల దీపారాధనను బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య రుద్రాభిషేకము సమయంలో కానీ తొలి ఏకాదశి సమయంలో కానీ వెలిగించాలి. ఏకవత్తి దీపారాధనను సోమవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య సూర్య పూజ సమయంలో కానీ రథసప్తమి నాడు కానీ వెలిగించాలి. త్రయోదశ ఒత్తుల దీపారాధనను మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర పూజలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు కానీ వెలిగించాలి. చతుర్దశ ఒత్తుల దీపారాధనని మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఆంజనేయ స్వామి పూజలో కానీ హనుమత్ జయంతి నాడు కానీ వెలిగించిన శుభప్రదంగా మంచి ఫలితం ఉంటుంది.